కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాకృప కొరకై స్తోత్రాలు. తండ్రి, తరతరములుగా మీరు మాకు దేవుడై ఉన్నందుకు మిమ్మను స్తుతించి, మహిమపరిచి, ఘనపరుస్తున్నాను. మాకు మీరు చాలిన దేవుడు, మా జీవితములకు సరిపోయిన వారు. మా జీవిత గ్రంథాన్ని రాస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. మీరు మా జీవిత గ్రంథంలో రాసినట్టుగా మేము అభివృద్ధి పొందునట్లు మీ చిత్త ప్రకారంగా జీవించటానికి మాలో ఒక్కొక్కరికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతో గొప్ప దేవుడు స్వామి మీరు. మీ గొప్పతనాన్ని వర్ణించటానికి మానవ మాతృలమైన ఏ పాటి వారమయ్యా, దయచేసి సహాయం చేయండి. శాశ్వతమైనటువంటి మీ ప్రేమ మా అందరి మీద ఉంచండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియ దైవ జనాంగమా, మీకు నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈ వాట్సాప్ ద్వారా మీకు వస్తున్నటువంటి ఈ వాక్యాన్ని దయచేసి అనేకులకి పరిచయం చేయండి. ఎందుకంటే ఎన్నో దానాలు మీరు చేస్తూ ఉంటారు. వాక్య దానం చేస్తే ప్రజలను దేవుని వద్దకు నడిపించిన వారు అవుతారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వరుసగా వచనం తర్వాత వచనంలో ఉన్న సత్యాలు బోధిస్తూ ఉన్నాను. చాలా మంది బిడ్డలు దరిదాపు కొన్ని వేల మంది వింటూ ఉండేవారు. నేను వాట్సాప్ నాది పూర్తిగా బ్యాన్ చేసేశారు. అందుకని వేరే గ్రూపులకు పంపుతూ ఉన్నాను. వాళ్ళు ఎంతమందికి పంపుతున్నారో తెలియడం లేదు. మీరే ఒక గ్రూపుగా మారి కనీసం మీలో ఒక్కొక్కరు 500 మందికైనా పంపటానికి ప్రయత్నం చేయండి. నేను ప్రభు పని చేసి ఎంత దేవుని వద్ద జీతాన్ని పుచ్చుకుంటానో, మీరు కూడా ఆ రీతిగా ప్రభు పని చేసి వాక్యాన్ని పంపి ప్రభు వద్ద జీతాన్ని పొందుకొనుటకు ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, జూన్ మాసం 26వ తారీఖు 2026 శుక్రవారం నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 34వ వచనంలో ఉన్న విషయాలే ఇంటి మర్యాద చొప్పున అని చెప్పబడిన మాట. ఇస్సాకును గురించి గత పగలు మీతో చెప్పాను. ఇస్సాకును గురించి మరొక విషయం. ప్రియులారా, దేవుడు తనకు దర్శనమిచ్చి తనతో మాట్లాడిన ఆ మాటల్ని ఇస్సాకు గ్రహించి ఆయన ఆ స్థలములో ఒక పని చేశాడు. ఆయన మొట్టమొదట దేవునికి బలిపీఠమును కట్టి బలి అర్పించాడు. తర్వాత తన గుడారాన్ని వేసుకున్నాడు. తర్వాత తన పనివారు ఒక బావిని త్రవ్వారు. ఇది ఎంత గొప్ప మాటో ఆలోచించాలి. ఇంటి మర్యాదలో ఇస్సాకుకు దేవుడు దర్శనమిచ్చి, భయపడకు, దిగులు పడకు, నేను నీ తండ్రి అయిన దేవుడను అని ధైర్యపరిచాడు. ఇస్సాకు అక్కడ బలిపీఠమును కట్టి అని ఉంది. దైవ జనాంగమా, మొట్టమొదట ఇస్సాకు దేవునికి ప్రాముఖ్యతని ప్రసాదించాడు. ఆ తర్వాత ఇస్సాకు విషయంలో ప్రభు చూపెట్టిన మరొక కార్యం ఏమిటి అంటే, ఇస్సాకు తన గుడారం వేసుకున్నాడు. తర్వాత ఆయన పనివారు నీటి బావిని త్రవ్వారని వాక్యము సెలవిస్తాది. ఇస్సాకు గుడారం ఇప్పుడు ఎక్కడుంది అని ఆలోచన చేస్తే బైబిలు ఈ రీతిగా సెలవిస్తాది. వాక్యంలో చెప్పబడిన రీతిగా చూడండి, ఎంత చక్కటి మాట రాయబడిందో. ఆదికాండం 26వ అధ్యాయం
25, 26 వచనాలలో ఈ విషయాలు చెప్పబడ్డాయి. ఆ కృపగల దేవుడు అబ్రహామును బట్టి ఆశీర్వదిస్తానని తనకు ప్రత్యక్షమైన ఆ గొప్ప దేవుని గూర్చి చాలా ఆశ్చర్యపడ్డాడు. తరువాత ఆయన చేసిన పని, మొదట యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించాడు. యెహోవా నామమున ప్రార్థన చేశాడు. తన గుడారము వేసుకున్నాడు. అప్పుడు ఇస్సాకు దాసులక్కడ బావిని త్రవ్విరి అని వాక్యము సెలవిస్తాది. మొదట బలిపీఠం, తరువాత ప్రార్థన, తరువాత తన గుడారం, తరువాత తన పనివారు బావిని త్రవ్విరి అని. ఇస్సాకుకు దర్శనం కలిగి దేవుడు తనతో మాట్లాడిన తరువాత ఆయన గుడారం ఎక్కడుందో తెలుసా? బలిపీఠము, ప్రార్థన, బావికి మధ్యలో ఉంది. ప్రియులారా, ఆలోచించాలి. బలిపీఠము పాప క్షమాపణకు గుర్తు. ప్రార్థన దేవునితో మాట్లాడే ఓ శ్రేష్టమైన కార్యము. తరువాత తన గృహం, తరువాత నీళ్ల బావి. నీళ్ల బావి అంటే వాక్యము, పరిశుద్ధ ఆత్మకు సూచన. ఎఫెసీ పత్రిక 5:27లో వాక్యాన్ని పౌలు గారు ఈ రీతిగా చెప్పాడు. వాక్యమనే ఉదకము అన్నాడు. ఉదకం అంటే స్వచ్ఛమైన నీరు, గోరువెచ్చటి నీరని అర్థం. తర్వాత యోహాను సువార్త 7:37, 39లో యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ విషయంలో దేవుడు కృప చూపెట్టి ఒక అద్భుతమును చేయాలని నా మనవి. దేవుని యొక్క సంకల్పానుసారముగా ఆయన బిడ్డలైనటువంటి మనము చాలా జాగ్రత్తగానే పోవాలి, జీవించాలి. నీ గృహం ఎక్కడుందో చూడు. బలిపీఠము మొదట, ప్రార్థన, తరువాత గృహము, తరువాత నీళ్ళబావి, వాక్యము, పరిశుద్ధాత్మ. ఇవన్నీ కూడా వాటి మధ్యలో నీ గృహం ఉండాలి. ఇస్సాకు ఇంటి మర్యాద ఆ రీతిగా ఉంది. మహోన్నతుడైన దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆలోచించాలి. మనం కూడా ఇస్సాకులాగా ఇటువంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగి మన గృహము కూడా బలిపీఠము, ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మల మధ్యన ఉంటే ఎంతో ధన్యులం. దేవుడు, ఆ కృపగల దేవుడు దర్శనమిచ్చి చెప్పినట్టుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని పిల్లలు, మీకు నా మనవి, మన పిల్లలు దీవించబడాలని, మన పిల్లలు గొప్పవారు కావాలని ఎంత తాపత్రత ఉందో, ఎంత లక్షణాలు ఉన్నాయో, అవన్నీ కూడా మనం కలిగి జీవించడం ఎంతైనా గొప్ప సమాచారం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంటి మర్యాదను గూర్చి ఇంకా ఉన్నాయి. అయితే ఇంటి మర్యాదను పోగొట్టుకున్నవాడు కయీను తన సొంత తమ్ముని హేబెల్ని చంపేశాడు. చాలా మంది ఇంటి మర్యాదను పోగొట్టుకునే వారు ఉంటారు. దాని అర్థం, ప్రియులారా గమనించాలి, దాని అర్థం ఏమిటి అంటే ఒకటి. ప్రియులారా, కయీను భక్తిలో వెనక తగ్గినవాడు. అంతేకాదు, ఆ భక్తిలో వెనక్కి తగ్గిన వాని హృదయంలోకి భక్తి కలిగిన తన తమ్ముని మీద ఈర్ష్య, ద్వేషం, పగ ప్రారంభమయ్యాది. ప్రభుల వారి యొక్క అద్భుతమైన ప్రేమ ప్రతి వారు గుర్తెరిగేవారు. సత్య ప్రేమను బట్టి కృపగల దేవుడు ప్రతి వారి విషయంలో కూడా గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. కయీను తన ఇంటి మర్యాదని పోగొట్టుకున్నాడు. ఇంకా చాలా మంది ఇంటి మర్యాదను పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారు.
బిలాము ప్రవక్త కూడా అంతే. బాలాకు అనేటటువంటి ఒక రాజు ఇశ్రాయేలు ప్రజలు తన దేశం మీదుగా ప్రయాణమైపోతున్నారని తెలిసి, వారు తన దేశం మీదకొస్తే ఆహార పదార్థాలు అన్నీ ఖాళీ అయిపోతాయని భయపడి, క్షామం వస్తుంది, నీళ్లు త్రాగేస్తారు అని వారిని పక్కకెళ్ళమని చెప్పటానికి ధైర్యం చాలక, బిలాము ప్రవక్త ద్వారా వాళ్ళని శపించాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ బిలాము ప్రవక్త నోరు దురుసు చేసుకొనకుండా ఆశీర్వదించాడు. ఇప్పుడు బాలాక్ అంటున్నాడు, వారిని ఆశీర్వదిస్తా ఉన్నావేమి అని. బిలాము ప్రవక్త అంటాడు, వారు ఆయన ప్రజలు, నేను శపించాలనే అనుకున్నాను, కానీ నా నాలుకని ప్రభు తిప్పివేశాడు. నన్నేం చేయమంటావు? దేవుని బిడ్డల రీతిగా ఎవరో ఏదో ఇస్తారని, ఎవరు ఏ విధమైనటువంటి సరి సారీ క్షమించండి, ఏ విధమైనటువంటి లోపం లేకుండా ప్రభు సన్నిధానములు మన కుటుంబాలు ఎదగాలని ప్రభు నామాన మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.